అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. ఈ వారం 25వ పర్షా జావ్. జావ్ అనగా ఆజ్ఞ అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 25వ పర్షా. సెఫర్ వైక్రా నందు ఇది 2వ పర్షా. 5వ అలియా వాక్య భాగములు. సెఫర్ వైక్ర అనగా లేవియ కాండము 8వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. 5వ అలియా క్లుప్త వివరణ. ఈ 5వ పట్టణంలో మోషే పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును ముందుకు తీసుకుని వచ్చారు. అహరోను మరియు అతని కుమారులు ఆ ఎద్దు తలపై తమ చేతులను ఉంచారు మరియు అది వధించబడింది. మోషే ఆ ఎద్దు రక్తాన్ని కొమ్ముల మీద మరియు బలిపీఠం యొక్క పునాదిపై ఉంచి క్రొవ్వును, కాలేయం యొక్క ఉబ్బెత్తును, మూత్రపిండాలను బలిపీఠం మీద కాల్చారు. మిగిలిన ఎద్దును శిబిరం వెలుపల కాల్చారు. తర్వాత మోషే దహన బలిగా ఒక పొట్టేలును ముందుకు తీసుకుని వచ్చారు. అహరోను మరియు అతని కుమారులు ఆ పొట్టేలు తలపై తమ చేతులను ఉంచారు. అది వధించబడింది. మోషే ఆ రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించి పొట్టేలు మొత్తాన్ని బలిపీఠం మీద కాల్చారు. మోషే ఒక ఎద్దును మరియు ఒక పొట్టేలును దహన బలిగా బలి ఇవ్వడంతో యాజకత్వ ప్రవేశం కొనసాగుతుందని ఈ అలియా వివరిస్తుంది. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.